సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డేవిడ్ మీడియాతో మాట్లాడారు. ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కానీ చల్లార్చిన నీరు మాత్రమే తీసుకోవాలని, చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ డేవిడ్ని, ఇందుకూరుపేట మెడికల్ ఆఫీసర్ని. ఈ మీడియా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు వచ్చిన సీజన్ మరి ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. సో వచ్చిన ఫీవర్స్ అన్నీ బాగా హై గ్రేడ్లో ఉంటున్నాయి. ఈ హై టెంపరేచర్స్ వల్ల మనం ట్యాబ్లెట్స్ వేసినా అంత తొందరగా తగ్గవు. సో ఏవైతే హై టెంపరేచర్స్ ఉన్నాయో వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాము. మీరు చేయాల్సిన పని ఏంటంటే తడిగుడ్డ తీసుకొని ఒళ్ళంతా తుడవండి. తుడిచిన తర్వాత వేసిన ట్యాబ్లెట్ వితిన్ హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తుంది, టెంపరేచర్ తగ్గుతుంది. దీంట్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీరు ఇచ్చిన ట్రీట్మెంట్తో ప్రతి ఒక్క ఫీవరు తగ్గిపోతుంది. దీంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు వేడి నీళ్ళే తాగాలి. ఈ యొక్క వర్షాల వల్ల నీళ్లు కల్పిషన్ జరుగుతుంది కాబట్టి మీరు తీసుకునే నీళ్లు కంపల్సరీగా వేడి నీళ్ళు, కాసిన నీళ్ళు అయ్యే ఉండాలి. దాని తర్వాత వేడి పదార్థాలే తినడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. పొద్దున్న వండేసుకొని సాయంత్రాలు రాత్రులు తినడం వల్ల వాటిల్లో బ్యాక్టీరియా చేరడం జరుగుతుంది. సో అది అవాయిడ్ చేయండి. ఏ విధంగా మీకు ఇబ్బందులు కలిగినా మా పిహెచ్సి ఎప్పుడు 24 గంటలు తెలిసి ఉంటుంది. సో మా పిహెచ్సికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.